నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం గురించి వార్తల్లో వస్తూనే ఉంటుంది. లోయల్లో పడుతున్న బస్సులు, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు, భారీ వాహనాల కింద నలిగిపోతున్న ద్విచక్ర వాహనాలు వంటి హృదయ విదారక దృశ్యాలు కామన్ అయిపోయాయి. ఈ ప్రమాదాలు దేశంలో నిశ్శబ్ద సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఒక్క 2023లోనే దాదాపు 1,72,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు సగటున 474 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. అంటే ప్రతి 3 నిమిషాలకు ఓ ప్రాణం గాల్లో కలిసిపోతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన ఈ గణాంకాలు మన రోడ్ల భద్రతపై అనేక సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2023లో 10,000 మంది చిన్నారులు, స్కూళ్లు, కాలేజీల సమీపంలో జరిగిన ప్రమాదాలలో మరో 10,000 మంది విద్యార్థులు మరణించారు. రోడ్డు పక్కన నడిచి వెళ్లే పాదచారులు కూడా అనుకోకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏకంగా 35,000 మంది నడుచుకుంటూ వెళుతూ ఉండగా జరిగిన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలలో ఎక్కువగా మరణిస్తుంది ద్విచక్ర వాహనదారులే. వీటన్నింటికీ ప్రధాన కారణం అతివేగం. అంతేకాకుండా ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రమాదాల తీవ్రతను పెంచుతోంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సుమారు 54,000 మంది మరణించారు. అలాగే సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల మరో 16,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాహనాలలో పరిమితికి మించి బరువు వేయడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. దీనివల్ల 12,000 మంది మరణించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం 34,000 ప్రమాదాలకు కారణమైంది. 2021 గణాంకాల ప్రకారం 13% ప్రమాదాలు డ్రైవర్ల దగ్గర సరైన లైసెన్స్ లేకపోవడం వల్లే సంభవించాయి. వాస్తవానికి మన రోడ్ల మీద తిరుగుతున్న అనేక వాహనాలు చాలా పాతవి. వాటిలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేవు. దీనికి తోడు భారతదేశంలో అస్తవ్యస్తంగా ఉండే ట్రాఫిక్ వ్యవస్థ కూడా ప్రమాదకరమైన పరిస్థితులకు కారణమవుతుంది. పట్టణాలలో వ్యాపారులు ఫుట్పాత్లను, రోడ్లను ఆక్రమించడంతో పాదచారులు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై నడవాల్సి వస్తోంది. ఇది ట్రాఫిక్ను మరింత క్లిష్టంగా మారుస్తోంది.